దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 18వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను, చూడండి. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయునైన యిత్రో వినినప్పుడు, మోషే మామయైన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిపోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశంలో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోం అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకొని 2వ వానికి ఎలియాజర్ అని పేరు పెట్టెను. ప్రియులరా, మోషే మిద్యాను అనేటువంటి ప్రాంతంలో సుమారు 40 సంవత్సరాలు జీవనం సాగించాడు. ఆ సమయంలో సిప్పోరా అనేటువంటి ఒక కన్యకను వివాహం చేసుకున్నాడు. అయితే తన మామగారు పర్మిషన్తో, అదేవిధంగా దేవుని దర్శనముతో ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు పిలిచినప్పుడు దర్శనానికి లోబడి, దేవుని మాటకు లోబడి ఈ మిద్యాను ప్రాంతాన్ని వదిలేసి ఐగుప్తుకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సమయంలో తనకి 2 కుమారులు ఉన్నారు, గెర్షోము, ఎలియాజరు, 2 కుమారులు. తన మామగారికైన యిత్రోకి అప్పగించి భార్యను పిల్లలను, నేను వెళ్తున్నాను, నా దేవుడు నన్ను పిలిచాడు, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని నేను విడిపించుకొని పోవాలట, దైవ దర్శనానికి లోబడి వెళ్తున్నాను అంటే ఆ యిత్రో వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత ఇజ్రాయేలు జనాంగాన్ని తీసుకొని వచ్చాడు, మధ్యలోకి చాలా వరకు నడిపించాడు. అప్పుడు ఈ సంగతి అంతా కూడా యిత్రోకు తెలిసింది. ఇజ్రాయేలు జనాంగం దేవుని చేత విడిపించబడ్డారు, మోషే నాయకత్వంలో వారు నడుస్తున్నారు. దేవుడు ఫరో కత్తివాత నుంచి వారిని తప్పించాడు, వారి శ్రమలను విడిపించాడని యిత్రో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో విన్నాడు. మోషే గురించి, ఇజ్రాయేల్ జనాంగాన్ని గురించి, దేవుడు వారికి చేసిన సహాయాన్ని బట్టి విని ఈ మోషే భార్య అయిన సిప్పోరాను, అదేవిధంగా మోషే 2 కుమారులను తీసుకొని మోషే ఆ అరణ్య ప్రదేశంలో యాత్ర కొనసాగిస్తున్న సమయంలోనే అక్కడికి తీసుకొని వచ్చి, ఇదిగో నీ మామ, అదేవిధంగా నీ భార్య, నీ పిల్లలు వచ్చారని చెప్పి కబురు చేశాడు. అప్పుడు మోషే మామగారైన యిత్రోని ఎదుర్కోవడానికి వెళ్ళాడు అని ఇక్కడ చెప్పబడతా ఉంది. చూడండి 7వ వచనం. మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించిన ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. అంటే తన మామగారు చాలా సంతోషపడ్డాడు. మోషే, ఇదిగో దేవుడు మా పక్షంగా చాలా గొప్ప కార్యాలు చేశాడు, ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించుకొచ్చాడు అని తన మామగారైనటువంటి యిత్రోతో ఇంట్లోకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉన్న సమయంలో తన మామగారు కూడా చాలా సంతోషపడ్డాడు, చాలా ఆనందపడ్డాడు. ఇదిగో నీ పిల్లలు, అదేవిధంగా నీ భార్య, ఇదిగో నీతోనే ఉంటారు. ఇప్పటి వరకు నువ్వు దేవుని పిలుపుకు లోబడొచ్చావు గనుక, ఆ పిలుపు సక్సెస్ చేశాడు గనుక ఇప్పుడు నుంచి
నీ భార్యను నీ పిల్లలు నువ్వే చూసుకో అని చెప్పి అప్పగించడానికి వచ్చాడు. వచ్చి అప్పగించి ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ పూట ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నామంటే, దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకులైతేనేమి, దేవుని కలిగినటువంటి బిడ్డలైతేనేమి, ఆరాధిస్తున్నటువంటి బిడ్డలైతేనేమి, అన్య జనాంగములో నుంచి రక్షించబడ్డటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు వారి సాక్ష్యాన్ని బట్టి, వారి అభివృద్ధిని బట్టి, వారి నడిపింపుని బట్టి, వారి బంధువులైనటువంటి వారు, అన్యులైనటువంటి వారు వీరిని చూసి దేవుణ్ణి ఘనపరచాలి. చాలా గొప్ప కార్యాలు మీకు చేశాడు మీ దేవుడు, చాలా ఘనమైన కార్యాలు చేశాడు, చెర నుంచి విడిపించాడు, ప్రమాదాల నుంచి తప్పించాడు, అదేవిధంగా నష్టాల నుంచి తప్పించాడు, కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి మిమ్మల్ని తప్పించాడు, మీ దేవుడు గొప్పవాడు అని నీ ప్రజలైనటువంటి వారు, అన్యులుగా ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ నీ సాక్ష్యాన్ని విని నీ దగ్గరకు వచ్చేటట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. అదేవిధంగా దైవ కార్యాలు నీ జీవితంలో అలా జరగాలి. మోషే అలాగ లోబడ్డాడు గనుక, పిలుపుకు లోబడ్డాడు గనుక ఆయన మార్గములో చాలా నిందారహితంగా సాత్వికుడిగా నడిచాడు గనుక మోషేను బట్టి ఇజ్రాయేలు జనాంగం ఆ ఐగుప్తు నుంచి ప్రయాణమై వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే తన మామ ఇత్రోతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇదిగో నా ప్రజలకు నాకు మా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఐగుప్తు నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడు, ఫరో నుంచి మమ్మల్ని విడిపించాడు. మేము ఎన్నో కష్టాలు పడ్డాం, మధ్యలో మార్గంలో ఎన్నో ఇరుకులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, అయినా దేవుడు మాతోనే ఉన్నాడు, ఆయన సన్నిధి మాతోనే ఉన్నది అని అన్యుడైనటువంటి తన మామగారికి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ఆత్మ సంబంధమైన యాత్రలో నీ సాక్ష్యము నీ సొంత బంధువులను ప్రభావితం చేయాలి, అదేవిధంగా చుట్టుపక్కల వారిని ప్రభావితం చేయాలి. అలా వారు కూడా దేవుణ్ణి ఎరగడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుడు గొప్పవాడని చెప్పడానికి నీవే ఒక గొప్ప సాక్షిగా, సూచనగా నిలబడాలి. ఈ మోషే అలాగే నిలబడ్డాడు. ఆ తర్వాత ఇత్రో మోషేను చూస్తూ ఉండగా, మోషే ఉదయం కూర్చున్నాడు. అక్కడ కూర్చుంటే అందరూ ఇజ్రాయేల్ జనాంగం అంతా వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ మోషేకు చెప్పుకోవడానికి వచ్చారు. చెబుతూ ఉన్నాడు. వారి సమస్యలు, వ్యాజ్యాలు ఏమైనా ఉంటే అన్నీ తీరుస్తూ ఉన్నాడు. అలాగ ఉదయం కూర్చున్నటువంటి మోషే సాయంకాలం అయిపోయింది. అలాగా మోషే రోజు అదే పని చేస్తున్నాడని ఇత్రో తెలుసుకొని, ఏంటి ఇంత కష్టమైన పని ఇలాగ చేస్తున్నావు, ఇది నువ్వు చేసేది మంచిది కాదు, చాలా కష్టమైన పని చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే 1000 మందికి ఒక న్యాయాధిపతిని పెట్టు, 100 మందికి ఒక న్యాయాధిపతిని పెట్టు, 50 మందికి ఒక న్యాయాధిపతిని పెట్టు, ఒక 10 మందికి ఒక న్యాయాధిపతిని పెట్టు. ఈ విధంగా చేసి ఒకవేళ ఆయా వివాదాలు కలిగినప్పుడు వాళ్ళు ఆ 1000 మందికి న్యాయాధిపతి అయిన వాడి దగ్గరికి కొంతమంది వస్తారు, 100 మందికి న్యాయాధిపతి అయిన వాడి దగ్గర కొంతమంది వస్తారు, అలాగే 50 మందికి న్యాయాధిపతి అయిన వాడి దగ్గర కొంతమంది వస్తారు, 10 మందికి న్యాయం తీర్చేటువంటి వాని దగ్గరకు వస్తారు. ఈ విధంగా అంచెలంచెలుగా నీవు న్యాయాధిపతులను వ్యాజ్యం తీర్చడానికి నువ్వు పెట్టు. అప్పుడు వాళ్ళు వచ్చి ఆ వ్యాజ్యాలు తీర్చుకుంటారు. నీవు మాత్రము ఏదైనా కఠినమైన వ్యాజ్యము, ఏదైనా గొప్ప వ్యాజ్యం ఉన్నట్లయితే ఆ వ్యాజ్యం
నీ దగ్గరకు తీసుకురాబడితే నువ్వు దాన్ని తీర్చాలి. ఇలాగైతే నీ పని భారం తగ్గుతుంది. లేదంటే నీవు నలిగిపోతావు, ప్రజలు నలిగిపోతారు. మొత్తం భారమంతా నీ మీదనే వేసుకొని ఉదయం నుంచి సాయంకాలం వరకు కూర్చొని ఆ విధంగా చేయడం నీకు మంచిది కాదు. నువ్వు నలిగిపోతావు. అదేవిధంగా ప్రజలు కూడా నలిగిపోతారు. ప్రజలకు కూడా నువ్వు అందరికీ న్యాయం చేయలేవు. అప్పుడు నీ పని సులువుగా అవడానికి ఇదొక మార్గం అని సలహా ఇస్తాడు. అప్పుడు మోషే తన మామయ్య అయినటువంటి యిత్రో సలహా మేరకు 1000 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 50 మందికి ఒకడిని, 10 మందికి ఒకడిని అలాగా న్యాయకర్తలను నియమిస్తాడు. అలాగా ఇజ్రాయేల్ జనాంగంలో వచ్చినటువంటి చిన్న చిన్న వ్యాజ్యాలు, గొడవలు, బలహీనతలు ఏమన్నా పిటిషన్లు ఏమన్నా ఉంటే అన్నీ కూడా అలాగా సాల్వ్ చేస్తారు. ఏదైనా కఠినమైన వ్యాజ్యము, గొప్ప వ్యాజ్యము, వారికి చేతగానటువంటి వ్యాజ్యము ఏదైనా ఉంటే మోషే దగ్గరకు వచ్చేది. అలాగా జరుగుతూ వచ్చినట్లుగా లేఖనం చెబుతూ ఉంది. ఇక్కడ సేవకుడు ఏం చెయ్యాలి అంటే పనులు భారమంతా తన మీదనే మోపుకోకుండా కొంతమందిని సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను నమ్మాలి. వారి మీద కొంత బాధ్యత పెట్టాలి. ఆ బాధ్యత వారి మీద కూడా పెడితే వారు కూడా మోయడానికి అవకాశం ఉంది. అయితే ఎన్నిక చేసుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటే దైవాసక్తి కలిగిన వారై ఉండాలి అంటాడు. చూడండి, ఆ మాట నేను చదువుతాను. మోషే తన మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. అది నీ ఒక్కడవే చేయజాలు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యమును దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను, ధర్మవిధులను బోధించి వారు నడవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకొని అన్నాడు. లంచగొండులు కాని మనుషులను ఏర్పాటు చేసుకోవాలి. సత్యాసక్తి కలిగినటువంటి వారిని, దైవభక్తి కలిగిన వారిని, అదేవిధంగా వ్యాజ్యాలు తీర్చగలిగినటువంటి వారిని, సామర్థ్యం కలిగినటువంటి వారిని ఎన్నిక చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసి దైవికంగా ఎన్నిక చేసుకొని వారిని నిలబెట్టు అని సలహా ఇస్తాడు. కాబట్టి నేటి సంఘాల్లో కూడా అలాగే జరగాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. లోకములో కూడా లోకానుసారమైనటువంటి న్యాయ వ్యవస్థలు కూడా ఎలాగున్నాయి అంటే చిన్న చిన్న కోర్టులు, సెషన్ కోర్టులు, జిల్లా కోర్టులు, అదేవిధంగా సుప్రీంకోర్టు, అలా విధంగా హైకోర్టు, ఈ విధంగా అంచెలంచెలుగా కోర్టులు ఉన్నాయి. అంటే న్యాయ వ్యవస్థ కూడా ఈ మోషే దగ్గర నుంచి వచ్చినట్టుగానే లేఖనం చెబుతూ ఉంది. అంటే అక్కడి నుంచే ఈ వ్యవస్థ అంతా కూడా పుట్టుకొచ్చింది. లోకములో అన్ని దేశాల న్యాయ వ్యవస్థలు కూడా ఇలాగే ఉంటాయి. సంఘములో న్యాయ వ్యవస్థలు కూడా ఇలాగే ఉండాలి. సంఘ పెద్దలు ఉంటారు. సంఘ పెద్దలకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. అదేవిధంగా దేవుని సేవకుడైనటువంటి పాస్టర్ గారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. విశ్వాసులైన వారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. వారి వారి పరిధిలో న్యాయంగా, దైవభక్తితో, సామర్థ్యంతో, సత్యాసక్తితో, లంచాలు ఆశించకుండా ఎవరైతే పని చేస్తున్నారో తద్వారా సంఘము చాలా సులువుగా సర్వైవ్ అవుద్ది. దేవునికి స్తోత్రం. లేకపోతే నలిగిపోతారు అని మోషేకి యిత్రో చెప్తా ఉన్నాడు. అందుకనే సంఘాల్లో కూడా
సంఘ పెద్దలు అనేవారు ఉంటారు. ఆ సంఘ పెద్దల ద్వారా పరిపాలన జరుగుతూ ఉండాలి. సంఘంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న గొడవలు, వ్యాజ్యాలు, బలహీనతలు ఏమైనా ఉంటే అన్నీ కూడా అంచెలంచెలుగా అక్కడికక్కడే తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే లోకానుసారమైన న్యాయ వ్యవస్థ కూడా పరిశుద్ధ గ్రంథములో నుంచే వచ్చింది. సంఘములో ఇప్పుడు నూతన నిబంధన సంఘములో ఉన్నటువంటి వ్యవస్థ కూడా ఆ మోషే కాలం నుంచి వచ్చింది. ఒకచోట పౌలు అంటాడు, మీకు వ్యాజ్యం తీర్చడానికి సంఘములో మంచివాడు ఎవడు లేడా? వ్యాజ్యం తీర్చగలిగినటువంటి గొప్పవాడు ఎవడు లేడా? మంచివాడు ఎవడు లేడా? అన్యులైన వారిని తీసుకొచ్చి పెడుతున్నారు అని గద్దించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మోషేకు సలహా ఇచ్చింది ఇత్రో అన్యుడైనప్పటికీ కూడా అన్యుల్ని పెట్టండి సంఘములో అని చెప్పలా. ఇక్కడ నీ సమాజంలో ఉన్నవారినే 1000 మంది మీద ఒక వ్యక్తిని, 100 మంది మీద ఒక వ్యక్తిని అలాగ అంచెలంచెలుగా పెట్టు, వారు నీ భారాన్ని కొంత మోస్తారు అని చెప్పాడు. అన్యుడైనప్పటికీ సలహా అయితే ఇచ్చాడు, కానీ నేను న్యాయకర్తగా ఉంటాను, నా జనాంగాన్ని తీసుకొచ్చి పెడతానని మాత్రం అనలేదు. కాబట్టి క్రైస్తవ సంఘములో కూడా క్రైస్తవ పెద్దలైన వారే న్యాయకర్తలుగా ఉండాలి. క్రైస్తవ పెద్దలైన వారే వ్యాజ్యాలు తీర్చగలిగినటువంటిగా వారిగా ఉండాలి. వారు ఎలా ఉండాలి? సత్యాసక్తి కలిగి ఉండాలి. లంచాలు కోరుకునేవారు కాకుండా న్యాయం తీర్చేవారుగా ఉండాలి అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. కాబట్టి ఈ మాటల ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, అన్యులైన వారికి మన జీవిత విధానము, మన యాత్ర, క్రైస్తవ యాత్ర సాక్ష్యంగా ఉండాలి. వారు వచ్చి, ఇదిగో మీ దేవుడు గొప్పవాడు, మీకు మేలు చేస్తున్నాడు అని మంచి సలహాలు ఇచ్చేవారిగా ఉండాలి. మంచి సలహాలు ఇచ్చి మన భారాన్ని తగ్గించేవారుగా ఉండాలి. ఇత్రోలాగా మోషే భారాన్ని ఆ సలహా ఇచ్చి తగ్గించడం వలన మోషే దేవునితో గడపడానికి ఎక్కువ సమయం ఉంది. అపోస్తలులు కూడా అదే మాట అంటారు, మేము భోజనం పంచిపెట్టడం, ఈ వ్యాజ్యాలు తీర్చడం, దీని మీద మేము ఉండాలా? కాబట్టి మీలో 7 ఎన్నిక చేసుకోండి, వారిని ఈ పని కోసం నిర్ణయం చేస్తాం. మేమైతే వాక్యం బోధించుటయందు, ప్రార్థన చేయటయందు ఎడతెక్క ఉంటాం అని పేతురు గారు ఆదిమ సంఘములో, క్రొత్త నిబంధన సంఘములో అన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి వ్యాజ్యం తీర్చడానికి ఆత్మ కలిగినటువంటి వారు, సత్యాసక్తి కలిగినటువంటి వారు, దైవభక్తి కలిగిన వారు, లంచాలు పుచ్చుకోనటువంటి వారు, న్యాయంగా ప్రవర్తించేవారు, దైవభక్తి కలిగిన వారు, కృప పొందిన వారు ఉండాలి. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుద్ది. ఆ సంఘము ద్వారా లోకములోనికి మంచి సాక్ష్యం వెళ్ళుద్ది, అన్యుల్లోనికి మంచి సాక్ష్యం వెళ్ళుద్ది. దేవుడు అక్కడ ఆరాధించబడుతున్నాడు, దేవుడు గొప్ప చేయబడుతున్నాడు, ఆ సంఘములో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని అనేకులు నీ ద్వారా, నీ సంఘము ద్వారా, నీ పనుల ద్వారా, నీ కమిటీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, జీవము కలిగిన దేవునికి వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి, ఈ మాటల ప్రకారంగా నాయన మా సాక్షి జీవితాన్ని కాపాడుకోవడానికి సహాయం ఇచ్చేయమని యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.